సింగర్ రాము రాథోడ్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నా కన్నుల్లో మెరుపల్లే మెరిసినవే, నా కలలల్లో రంగుల్ని ఎద్దినవే, నీ వెనకాల నీడల్లే తిప్పినవే, కట్టిన నీకయ్యో చిన్న గూడు గుప్పెడంతా నా గుండెలో, ఎప్పుడు వీడని బంధమై రావే, వేయేళ్ళు రాసిస్తా నీకే. నన్ను పాలించే సీతమ్మ నువ్వైతే, అడవిలో తినిలా రామయ్య నేనవ్వా. మీరు సింగర్ డాన్సర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉండేనా? ఎలా స్టార్ట్ అయింది? ఫోక్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? మరి ఇప్పుడు డి సెలబ్రిటీలో మనకి అంటే టైటిల్ వరకు వెళ్ళి మనం రాలేదు కదా, అప్పుడు ఫీల్ ఎలా అనిపించింది? టైటిల్ ఏం లేదండి, నేను ఆల్మోస్ట్ జనాల దృష్టిలో విన్నారు. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి మళ్ళీ సెలబ్రిటీ సీజన్స్ పెడితే వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందా, లేదంటే మళ్ళీ డైరెక్ట్ కొరియోగ్రాఫర్ కి వెళ్తారా? అండ్ ఇంకొకటి, ఇది నా పర్సనల్ క్వశ్చన్, మీరు రాథోడ్లు కదా, రాథోడ్లకు బోల్డ్ పైసలు ఉంటాయంటే నిజమేనా? బోల్డ్ పైసలు ఉంటాయి ఈ ఫీల్డ్. సో పార్షియాలిటీస్ ఉంటాయి అక్కడ బాగా దీనిలో? ఇప్పుడు ఫస్ట్ యూట్యూబ్ టు డి, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు? సో మీ లైఫ్ లో ఏమన్నా ఉందా లవ్ స్టోరీ? లవ్ స్టోరీ అంటూ ఏం లేదండి. మీరు మహా ముదురు ఉండే, బట్ ఫోక్ సైడ్ నుంచేనా అవుట్ సైడ్ నుంచి? అంటే మొత్తానికి ఓపెన్ చేయాలి. మీరు ఇప్పటివరకు చాలా మంది పార్ట్నర్స్ తో చేశారు కదా, మీ ఫేవరెట్ పార్ట్నర్ ఎవరు సాంగ్స్ లో? ఒక సామెత ఉంటది, ఆడవాళ్ళ జుట్టు ఒక దగ్గర కలవదు అంటారు కదా, అట్లా అయిపోతుంది ఇప్పుడు. నేను హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 ఎక్స్క్లూజివ్. నేను మీ అలంకృత. ఈ రోజు అయితే ఇంటర్వ్యూ అంతా బ్రైట్ గా జోష్గా ఉండబోతుందండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఏమంటారు ఫోక్ ఫోబియా ఎలా మారిపోయిందో. ఆ వాయిస్ వినగానే ఎవరిది వాయిస్ అని గుర్తుపట్టేసిన, వీడియో చూడకపోయినా అర్థమవుతుంది. సో ఈ రోజు అయితే మనతో పాటు సింగర్, డాన్సర్, ఇంకా ఎన్ని కళలు ఉన్నాయో తెలీదు, ప్రజెంట్ అయితే ఈ రెండు బయటకు వచ్చాయి. సో సింగర్ రాము రాథోడ్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. హలో అండి. హలో అండి. ఏమైనా ఓవర్ చెప్పానా? లేదు, అదే చూస్తున్నా. అమ్మో, ఇంట్రడ్యూసింగ్ అంటే ఏం ఉంది, మనకి మాత్రం ఉందిలే. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారు? బాగున్నాను. డీలో చూసాము, చాలా బాగా చేశారు తెలుసు. అసలు థ్యాంక్ యూ అండి. అసలు మేము ఫస్ట్ షాక్ అయ్యాము, ఏంటి రాము గారు డీకి వచ్చారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళారు, కానీ చాలా మంది ఇప్పుడు మేమే కదా చూసే ఆడియన్స్, ఏంటి రాము డీకి వెళ్ళాడా అని కొందరు షాక్ లో ఉన్నారు, కొందరు హ్యాపీగా ఉన్నారు మీ ఆడియన్స్. ఇంకొందరు ఎందుకు యూట్యూబర్ డీకి వెళ్ళాడు అని చెప్పేసి కూడా కొందరు ఉన్నది థాట్ లో, మైండ్ లో 3 వర్షన్స్ ఉన్నాయి. మీకేమనిపిస్తుంది దీని మీద? నేనే షాక్ అయ్యానండి అసలు నా కాల్ వస్తే. ఓకే, సో మీరు ఎందుకు షాక్ అయ్యారు? అంటే లైక్ ఫోక్, నార్మల్ ఫోక్ సాంగ్స్ చేసుకుంటాము, ఆల్బమ్ సాంగ్స్ అవి చేస్తున్నాము. సడన్లీ ఇలా సెలబ్రిటీ సీజన్ జరుగుతుందండి, నెక్స్ట్ సీజన్. సో మీరు కంపల్సరీ ఉండాలని అనుకుంటున్నాం కంటెస్టెంట్ గా. అంటే ఫస్ట్ నాకు కాల్ వచ్చింది చిట్టి మాస్టర్ దగ్గర నుంచి. అదే టైంలో నేను ఇండియన్ ఐడల్లో ఆడిషన్ ఇస్తున్నా. 3 days నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి డీ నుంచి. చిట్టి మాస్టర్ కాల్ చేస్తున్నాడు, రారా తమ్ముడు, నిన్నే అనుకుంటున్నా కంటెస్టెంట్ గా, ఇంకా నాకు ఎవరు అంత పర్ఫెక్ట్ అనిపించట్లేదు, ఎందుకంటే నువ్వు డౌన్ టు ఎర్త్ కింది స్థాయి నుంచి వచ్చినావు, కష్టపడ్డావు. సో నాకు అలాంటి పర్సన్స్ అంటేనే ఇష్టం. అది అంటే తప్పకుండా మాస్టర్, అసలు నా డ్రీమ్ నేను డీ స్టేజ్ ఎక్కడము అది ఇది అని చెప్పి మాట్లాడా. కాల్ చేస్తే కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నేను. పాపం 3 days నుంచి కంటిన్యూ చేస్తున్నారు, హోల్డ్లో పెట్టుకున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు బాగా ప్రెషర్ పెడుతున్నారు మాస్టర్కి. ఏంటండి దగ్గరకు వస్తుంది, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు, ఆయన వస్తాడో రాడు, ఆయన మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయిపోతే మన దగ్గరికి రాడు, అలా డౌట్గా ఉన్నాయి. కట్ చేస్తే నేను మరి అలా కోరుకున్నానేమో డీకి వెళ్ళాలని గట్టిగా. మాస్టర్ కాల్ చేసి, మాస్టర్ వస్తున్నా మాస్టర్ అని చెప్పా. కానీ చిట్టి మాస్టర్ పర్ఫెక్ట్ తెలుసా మీకు? వేరే ఏ మాస్టర్ పెట్టిన కాన్సెప్ట్లు కానీ థీమ్లు కానీ వర్కౌట్ అయ్యేదో అవ్వకపోయేదో తెలీదు, బట్ మీ జోడి, మీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అది రాసి పెట్టిందండి. ఓకే, మీరు సింగర్, డాన్సర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉండేనా? ఎలా స్టార్ట్ అయింది? ఫోక్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు?
ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను బేసిక్‌గా చిన్నప్పటి నుంచి నేను ఓన్‌గా డాన్స్ అది ఇది చేస్తుండే. హ్మ్. అంటే స్కూల్‌లో అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగితే నేను సాంగ్స్ పాడడం. హ్మ్. అంటే యాక్టివిటీలలో బాగా కొంచెం యాక్టివ్ ఉంటుండే. హ్మ్. కల్చరల్ యాక్టివిటీలో. సో ఎవర్రా అంటే ఇట్లా మన రాము ఉన్నాడు కదా! హ్మ్. అని చెప్పి నేను ఎక్కడో మూల కూర్చున్న మైక్‌లో పిలిచేదాన్ని. ఓకే. "అరేయ్ రాము రారా పైకి రా స్టేజ్ దగ్గరికెళ్ళి." ఆ! సో అట్లా కొంచెం బాగా ఎంకరేజ్‌మెంట్ ఎక్కువైపోయింది నాకు. ఆ! సో అందరూ మంచిగా చప్పట్లు కొట్టడము. అంతే హ్మ్. బాగా ఇప్పుడు స్కూల్ లైఫ్ నుంచే ఎవరికైనా స్టార్ట్ అయితది. అవును సార్. ఒక ఆర్టిస్ట్‌కి స్కూల్ లైఫ్ నుంచే బేస్ పాయింట్. హ్మ్. సో అలా నన్ను బాగా ఎంకరేజ్ చేసేది అందరూ. హ్మ్. పిలిచారు ఒకసారి స్టేజ్ పైన పిలిచినప్పుడు నేను నా పెర్ఫార్మన్స్ ఇచ్చా. అందరికి బా నచ్చింది. "బా చేస్తున్నావురా మంచి ఇట్లనే కంటిన్యూ చెయ్యి" అని చెప్పి మా టీచర్ వల్లే నన్ను సపోర్ట్ చేసేది. హ్మ్. చాలా మంచి చాలా అంటే చాలా ఎస్పెషల్‌గా అందరూ సపోర్ట్ చేసేది. అందులో ఎక్కువ సపోర్ట్ చేసింది మా మా సార్ ఇప్పుడు ఆయన ఇప్పటికి నేను ఆ సార్ అంటే చాలా ఇష్టం. హ్మ్. ఆనంద్ సార్ అని. హ్మ్. నాకు ప్రతి ఒక్కరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని ఇచ్చేది నాకు. హ్మ్. ఏదైనా కాంపిటీషన్ ఉన్నా, ఏదైనా ఉన్నా పంపించేది స్కూల్ ఓకే. నుంచి. హ్మ్. స్కూల్ డుమ్మా కొట్టించి మరి. ఓకే. "అరె! నువ్వు పోరా ఫస్ట్" అని చెప్పి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. అవును. ఓకే. ప్రతిసారి నాకు ఫస్ట్, సెకండ్ ప్రైజ్‌లు ఓకే. మళ్ళీ. సో, ప్రైజ్‌తోనే వచ్చేదన్నమాట. అవును. ప్రైజ్ కొట్టుకొనే ఎళ్ళేది స్కూల్‌కి. హ్మ్. మరిప్పుడు 'ఢీ సెలబ్రిటీలో' మనకి అంటే టైటిల్ వరకెళ్ళి మనం రాలేదు గదా! ఆ! అప్పుడు ఫీల్ ఎలా అనిపిచ్చింది? టైటిల్ ఏం లేదండి. నేను హ్మ్. ఆల్‌మోస్ట్ జనాల దృష్టిలో విన్నర్. హ్మ్. ఆల్‌మోస్ట్ నేనని గాదు. అక్కడ చేసిన ప్రతి ఒక్కరు విన్నర్సే. అసలు అక్కడ నేను ఫైనలిస్ట్‌ని అండ్ ఫైనల్ దాకా ఎళ్ళడం నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నా. హ్మ్. టైటిల్ వస్తుందా? రాదా? అనేది పక్కకెడితే మనకో టైటిల్ వచ్చింది. హ్మ్. 'రాము రాథోడ్ మంచి డాన్సర్ ఢీలో' అని చెప్పి ఒక హ్మ్. టైటిల్ వచ్చింది. చాలు. సో, అక్కడి వరకే సర్దుకుంటా అంటారు. సర్దుకోవడం ఆ! సాటిస్ఫై అయినా. ఓకే. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ సీజన్‌కి మళ్ళీ సెలబ్రిటీ సీజన్స్ పెడితే వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందా? లేదంటే మళ్ళీ డైరెక్ట్ కొరియోగ్రాఫర్‌కెళ్తారా? కొరియోగ్రాఫా? ఆ! ఎవరు? మీరు. నేనా? ఆ! సారీ అండి. నాకు ఈ లైఫే బాగుంది. ఓకే. ఆర్టిస్ట్‌గా హ్మ్. నా నా ఆర్ట్‌ని ఒక చూడాలి చాలా మంది ఇంకా ఫ్యూచర్‌లో. అంటే చాలా మంది 'ఢీలో' చేసిన డాన్సర్సే కొరియోగ్రాఫర్స్‌గా చేస్తున్నారు గదా! ఇప్పుడు. అందుకంటున్నాను. ముందు అవునా? ముందు ఏమైనా అని. లేదండి. హ్మ్. అంటే ఆర్టిస్ట్‌లు వేరే, మళ్ళీ ప్రొఫెషనల్‌గా డాన్సరస్‌గా ఎళ్ళిన వాళ్ళు వేరే గదా! హ్మ్. వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయ్యే చాయిసెస్ ఉంది. హ్మ్. అండ్ బికేమ్ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హ్మ్. వాళ్ళు. మేము ఆల్రెడీ ఆర్టిస్ట్‌లం గాబట్టి మమ్మల్ని పిలిచారాళ్ళు. ఓకే. ఆ! అండ్ ఇంకొకటి ఇది నా పర్సనల్ క్వెషన్. మీరు రాథోడులు కదా! అవునండి. రాథోడులకు బోలెడు పైసలుంటాయంట నిజమేనా? ఆ! బోలెడు పైసలుంటాయంట కదా మీ దగ్గర? బోలెడు పైసలుంటే ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొస్తాం? ఆ ఏదో పైసలకి ఏదో దీనికి సంబంధం ఏంటి? ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లెక్కనో ఏదో ఇంత కష్టపడతాం. లేదు వాళ్ళకి పొలాలెక్కువుంటాయంట. పెద్ద ఆ! పెద్ద అంటే మా ఇల్లులుంటాయంట. దాంట్లో చాలా మందున్నారు. హ్మ్. చాలా అంటే చాలా మందున్నారు. వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ చాలా గట్టిగానే ఉంటది. హ్మ్. మా దాంట్లో. హ్మ్. కానీ ఇప్పుడు లైక్ అందరి దాంట్లో అలాగే ఉంటారండి. ఇప్పుడు హ్మ్. ప్రతి కమ్యూనిటీలలో గొప్పవాళ్ళుంటారు, పేదోళ్ళుంటారు. హ్మ్. అన్నీ ఉంటాయి. ఓకే. సో, మేము మిడిల్ క్లాసే. హ్మ్. మిడిల్. చాలా ఓకే. పూర్ ఫ్యామిలీ. సో, అదంతా చూసిన కాబట్టి ఇంత కష్టపడి ఇక్కడి దాకొచ్చా. హ్మ్. సో, అలా నెట్టుకొచ్చారనమాట. యెస్. ఓకే. మీరు అంటే మీ రాథోడ్ సైడ్ నుంచి చాలామంది ఈ మధ్య కాలంలో చాలామందొస్తున్నారు బయటికి టాలెంటెడ్ వాళ్ళు. హ్మ్. మొత్తం కింద కామెంట్లు చూసుకుంటే అన్నీ అంటే లైక్ బంజారా వాళ్ళే పాజిటివ్ కామెంట్స్. అంటే వేరే వాళ్ళు పెడతలేరని గాదు. హ్మ్. వాళ్ళు హ్మ్. హ్మ్. మీకు హ్మ్. బాగా సపోర్ట్ చేస్తున్నారు. అవును. హ్యాపీగా ఉంది మా సైడ్ నుంచి వెళ్ళినప్పుడు అని చెప్పేసి. హ్మ్. అలాంటి మీ వాళ్ళ సైడ్ నుంచి అప్రిషియేషన్స్ ఏమొస్తున్నాయి మీకు? అలా వాళ్ళైతే కంప్లీట్‌గా అసలు నాకంటే బాగా వాళ్ళెక్కువ ఫీల్ అవుతున్నారు. పాపం నేనెక్కడికెళ్ళినా కలిసినప్పుడు "అసలేంటి బ్రో నీకే టైటిల్ అనుకున్నాము. నీకే టైటిల్ అనుకున్నాము." అది ఇది అని చెప్పి హ్మ్. పాపం వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యారు. హ్మ్. బట్ నేను చెప్పా. అది కాదు బ్రో ఇప్పుడు మన వర్క్ మనం 100% ఇచ్చాం. 100% ఎఫర్ట్ పెట్టాం. డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసాం. హ్మ్. ఇదేంటంటే మేము కొత్తగా చూయించాలనే ఒక ఉద్దేశంతోటి ఆహ్, ఆ ఎల్‌ఈడీ స్క్రీన్ మీద అలా మా యాక్ట్ చూయించినాం. బట్ అది సక్సెస్ అవ్వల. అయిందనుకున్నాం. ఆ హ్మ్. 100% అయింది. హ్మ్. బట్ ఏదో ఒక చిన్న డాన్స్ తగ్గిందని ఒక చిన్న ఇదంతే. హ్మ్. చేస్తారు కానీ ఆ పెర్ఫార్మన్స్‌లో చేయలేదంతే. యెస్. సో, పార్షియాలిటీస్ ఉంటాయా అక్కడ బాగా ఢీలో? అక్కడ పార్షియాలిటీస్ అనేదేం లేదండి. నిజం జెప్పండి. ఓపెన్ చెప్తాను. పార్షియాలిటీ గనక ఉంటే నేనసలు సెలెక్ట్ అయితానా? ఎందుకంటే చాలా బిఫోర్ సీజన్స్‌లో చూసుకుంటే ఇంకా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి టైటిల్ రాలేదు. వేరే వాళ్ళకొచ్చింది కొన్ని సీజన్స్‌లో. ఈ సీజన్‌లో అలా ఏమన్నా అహా! పార్షియాలిటీస్ లేదండి. చూపిచ్చారని. లేదు. 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 యాక్చువల్లీ హ్మ్.
మా మేబీ నాకు తెలిసి చాలా వరకు వేరే షోస్లలో చూడొచ్చు కానీ డీలో నాకు తెలిసి లేదు. నిజంగా జెన్యున్ గా వచ్చింది, జెన్యున్ అది. ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత జడ్జెస్ కామెంట్స్ ఇస్తుంటారు కదా, జెన్యున్ ఇస్తుంటారా, కావాలని ఇస్తుంటారా, లేపాలని ఇస్తుంటారా? జెన్యున్ అండి. ఇప్పుడు ఒక వర్క్ ని ప్యాషన్ గా వాళ్ళంత కష్టపడి ఆ స్టేజ్ పైన ఉన్నారు. ఈవెన్ నేను కూడా స్టేజ్ పైన ఉన్నప్పుడు నాకు ఏదనిపిస్తే అదే చెప్తా. ఫర్ సపోజ్ నా పర్ఫార్మెన్స్ లో బాగున్నప్పుడు అందరూ ఖచ్చితంగా ఎందుకు గణేష్ మాస్టర్ నా టీవీ యాక్ట్ చేసినప్పుడు, టీవీ యాక్ట్ చేసినప్పుడు 40 minutes అసలు నాన్ స్టాప్ గా విజిల్స్, నాన్ స్టాప్ గా. అది కట్ చేశారు, అదంతా ఎడిటింగ్, అదంతా టైం సరిపోక సెట్ మొత్తం ఊగిపోయింది. అక్కడే విన్నాయి అనిపించింది నాకు. అసలు ఆ మూమెంట్ వామ్మో అనిపించింది నాకు. లైఫ్ లో మళ్ళీ వస్తుందా రాదా అనిపించింది. అంత మంచి మూమెంట్ అది. అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా లైక్ చేస్తే ఖచ్చితంగా అది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారు. కానీ కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళు కొన్ని ఎడిటింగ్ లో తీసేస్తుంటారు కదా, పొగిడినాయి కానీ లేదంటే అప్రిషియేట్ చేసినాయి కానీ టెలికాస్ట్ చేయకపోవడం అట్లా జరుగుతుంది. అది ఏమో అండి, అంత నాకు ఎంత ఐడియా లేదు. బట్ నాకైతే నా వరకు నాకు జెన్యున్ కామెంట్స్ వచ్చాయి, జెన్యున్ గానే నాకు అంత రన్ అయింది అక్కడ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యూట్యూబ్ టు డి, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు? నెక్స్ట్ అంటే అది నా డెస్టినేషన్ నా చేతిలో లేదు. అంటే ఇప్పుడు చాలా మంది ఫోక్ సింగర్స్ ఇప్పుడున్న టాప్ మోస్ట్ హీరోల మూవీస్ లో అన్నిట్లలో, పుష్పలో కానీ ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఫోక్ సింగర్స్ సాంగ్స్ పాడుతున్నారు. ఒక స్పెషల్ సాంగ్ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఫోక్ సింగర్స్ పాడాల్సింది. సో అలాంటి ఆపర్చునిటీ మీకేం రాలేదు? వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరైతే పాడిర్రో వాళ్ళకేం చెప్పి రాలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్, అది అంతే. ఎవరికైనా అదంతే. ఇప్పుడు రీసెంట్ గా పుష్పలో పాడినప్పుడు లక్ష్మీ అక్క కానివ్వండి, తర్వాత శంకర్ బాబు అన్న కానివ్వండి, వీళ్ళిద్దరికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సాంగ్ హిట్, ఒక మూవీలో, ఒక పెద్ద మూవీ, అది దాదాపు ఇంటర్నేషనల్ మూవీ, అది అందులో వీళ్ళిద్దరికి చాయిస్ వచ్చిందంటే ఎన్ని సంవత్సరాల తర్వాత, వీళ్ళు ఎన్ని ఇయర్స్, వీళ్ళు ఎన్ని పాటలు పాడితే, ఎంత ఫేమ్ అయితే ఒక డిఎస్పి సార్ పిలిచాడంటే దానికి అవును, దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అంత కష్టపడ్డారు వాళ్ళు. అండ్ ఈవెన్ శంకర్ బాబు ఉన్న వాయిస్ అయితే అది వేరే పీక్స్, నా ఫేవరెట్. అసలు ఆయన వాయిస్ ఎట్లా ఉంటది, అసలు ఆయన సాంగ్ ఉంటది ఓ పిల్లో సీతాలమ్మ, అదే నా ఇన్స్పిరేషన్ సాంగ్. తర్వాత లక్ష్మీ అక్క, అమ్మో అసలు ఆడుకుంటది ఇట్లా. నా ఫేవరెట్ సింగర్ ఇద్దరు. నేను ఈవెన్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా అదే పాట పెట్టుకొని వింటనే వస్తున్నా నేను. ఫీలింగ్ పాట. ఓకే, చూసారా పుష్ప? చూసానండి. ఓకే, నచ్చిందా? అద్రిపోయింది, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మనం యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కొని చూసినప్పుడు డి గురించి ఇంకొంచెం సేపు మాట్లాడి క్లోజ్ చేస్తాను, ఎక్కువ మాట్లాడను. సో చాలా టైటిల్ విన్నర్ జాను గారికి ఇవ్వగానే శేఖర్ మాస్టర్ గెలిపించాడు, శేఖర్ మాస్టర్ వల్లే గెలిచింది, బాగా హెవీ నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. దట్టు అంతకుముందు బిఫోర్ కూడా ఆమె ఇన్స్టాలోనే ఎక్కడో ఏడుస్తూ ఒక వీడియో పెట్టారు, మీరు ఎందుకు ఇలా కామెంటింగ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్ గురించి, నా గురించి ఇలా అని చెప్పేసి. సో అది అయిపోయింది, నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, కట్ చేస్తే శేఖర్ మాస్టర్ అందులో లేరు జడ్జిగా. సో ఈ ఎఫెక్ట్ అంతా పడి ఇందులో లేరా? అసలు ఈ రూమర్స్ అన్నిటికీ మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అక్కడ ప్రెసెంట్ లో ఉంది మీరే కాబట్టి, మీకు తెలిసింది ఏంటి? సో నాకు తెలిసిందంత ఏం లేదండి. నిజంగా జనాలకు తెలియాల్సింది ఏంటంటే, అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆలోచించడం చాలా 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 తప్పు, చాలా రాంగ్ అది. శేఖర్ మాస్టర్ అనేట ఆయన అసలు ఈ డి స్టేజ్ పైన ఆయన జడ్జిగా ఉండడం మా అదృష్టం, అందరి అదృష్టం. ఓ షోకి జడ్జిగా ఆయన ఇప్పటికీ ఉన్నాడు అంటే ఆయన స్థాయి అది కాదు అసలు. నిజంగా చెప్పాలంటే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ కొరియోగ్రాఫర్. ఆయన దాదాపు ఆయన ఒకప్పుడే బాలీవుడ్ లో సాంగ్స్ అన్ని కొరియోగ్రాఫ్ చేశాడు హృతిక్ రోషన్ కి. అట్లాంటి వ్యక్తి ఆయన. అండ్ శేఖర్ మాస్టర్ అంటే పిచ్చి అందరికి. ఆయన తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు శేఖర్ మాస్టర్. ఆయనకు అవసరం లేదు నిజం చెప్పాలంటే. ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే అందులో ఏదో ఆయనకి అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి, ఆయన ఫేవరెట్ ఏంటి మాస్. తను మాసివ్ గా ఉండడమే ఇష్టం తనకి. సో అలాంటి ఒక మాస్ ఫోక్ నుంచి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఆయన చూసిండు చాలా రోజుల తర్వాత. ఒక మంచి ఊర మాస్ చూసిండు. ఆయనకి అరే ఈ అమ్మాయి ఏంది ఇంత బాగా చేస్తుంది, సెలబ్రిటీ సీజన్ లో ఇంత బాగా చేస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి. నిజంగా చెప్పాలంటే జాను గారు తను ఎక్స్ప్రెషన్ తోటి సాంగ్ మొత్తం అయిపోయి కొట్టేస్తాయి. అంటే అలా కట్టేసుకుంటాయి అందరినీ. సో జెన్యున్ గానే ఆయన పాపం ఆమెని ఎంకరేజ్ చేసాడు. ఆయన ఒక్కడే కాదు, అక్కడ ఉన్న
మన హన్సిక మేడం కానివ్వండి, తర్వాత మన ఏది గణేష్ మాస్టర్ కానివ్వండి, వీళ్ళంతా జడ్జెస్. అండ్ ఈవెన్ మేము అసలు చాలా మేమే ఎంజాయ్ చేస్తుండే ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు. అలా మీరు బాగా గమనించండి, తను డాన్స్ చేస్తున్నప్పుడు మేమందరం విజిల్స్ చేసేది, క్లాప్స్ గట్టి కొట్టేది. సేమ్ మీరు డాన్స్ చేస్తున్నప్పుడు తను అంతే ఎంజాయ్ చేసేది, మేము కూడా చూసాం. అంటే లైక్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఎలా అంటే నా చిన్న ఒక సెల్ఫ్ అనేది ఉంటది కదా, సెల్ఫ్ ఇస్ట్ అని. ఇప్పుడు తను ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఉంది, నేను ఫోక్ నుంచో ఉన్నా. అండ్ మా పరిచయం ఇప్పుడు కదా 8 years మాది, 8 years బ్యాక్ నుంచి మేము పరిచయం అనమాట. సో లైక్ ఫ్రెండ్లీగా ఉంటాం. సో కొంచెం ఎంకరేజ్మెంట్, ఇప్పుడు సపోర్ట్ చేసుకోకపోతే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ పక్కకెడితే జెన్యున్ గా అయితే నేను నా రివ్యూస్ ఇచ్చేది అలా. ఇంకొకటి పండు మాస్టర్ గారు కామెడీ చేస్తారు, డాన్స్ చేస్తారు. మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటది? చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలే పండు బ్రోతో ఇంత క్లోజ్ అవుతానే. వేరే అసలు వాము దవడలు నొత్తాయి. మీరు అది ఎంత కట్ చేస్తారు కానీ లైవ్ లో ఉన్నప్పుడు అయితే తట్టుకోలేము ఆయనని. అస్సలు కింద పడి నవ్వాలే. అసలు ఆన్ ది స్పాట్ ఇట్లా క్రియేట్ చేసి పడేస్తాడు, మొత్తం వైబ్ అంతా చేంజ్ అయిపోతాయి. అసలు బేసిక్ గా చాలా మంది ఏమన్నారంటే ఫస్ట్ డాన్సర్ గా అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ షోస్ చేసుకోవడం ఏంటినా అసలు అనుకున్నారు. అసలు ఆయనలో ఆర్టిస్ట్ గా కమెడీ ఇట్లా వెళ్ళిపోతే బాగుంటది అంటారు, ఇట్లా వెళ్ళిపోతే బాగుంటది అంటారు. మీ ఒపీనియన్ ప్రకారం చూడండి, తను కూడా ఒక కొరియోగ్రాఫర్, ఒక డాన్సర్ ఫస్ట్, తర్వాత కొరియోగ్రాఫర్ అండ్ కట్ చేసి ఇప్పుడు కమెడియన్, మంచి ఎంటర్టైనర్. అవును, ఎంటర్టైనర్. సో ఎవరి టైం ఎలా వెళ్తుంది, ఏ డిస్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది తెలియదు, మన చేతిలో ఉండదు. అది అవకాశం, అది అంతే. ఇక టాలెంట్ ఎట్లా వస్తుంది బయటికి తెలియదు. సో అలా మీకు నచ్చింది అనమాట. అంతే. సో ఇంకా మీ ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరు? డీలో మోస్ట్ ఫేవరెట్ మీ సెలబ్రిటీ సీజన్ లో? మా సెలబ్రిటీలో అంటే లైక్ మా కంటెస్టెంట్లలో ఫేవరెట్ అని అండి, అందరూ ఫేవరెట్ అండి. అందరు కష్టపడ్డారు పాపం. వాళ్ళు ఇప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్ళు ఎవరి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు, ఎవరి బాడీ ఎంత సపోర్ట్ చేస్తుందో అందరూ వాళ్ళ తరపున వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టారు పాపం. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు నా ఇంటర్వ్యూలో కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నారు. ఓకే, అబౌట్ నందు గారు ఎంకరేజ్మెంట్ ఎలా? మై ఫేవరెట్. ఓకే, ఎందుకంటే జెన్యూన్ ప్రసాద్ ఒక బ్రదర్ గా నన్ను ఒక నిజంగా తను జెన్యూన్ గా నాకు సపోర్ట్ చేశాడు ప్రతిసారి. అద్దరగొట్టినవరా బాబా ఏంట్రా అది, ఆ బ్లైండ్ యాక్ట్ ఏంట్రా బాబు అది. తర్వాత సొమ్మసిల్లి సాంగ్ అస్సలు, తర్వాత జెన్యూన్ గా నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశాడు, చాలా అంటే చాలా. కానీ బట్ ఈ తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలోనే కాదు, యుఎస్ అక్కడ కూడా ఫోక్ సాంగ్స్ లో అసలు చాలా రోజుల తర్వాత సాంగ్స్ కి కానీ చాలా ఈ మధ్య కాలంలో మేము కూడా ఎప్పుడైనా సాంగ్స్ చేసిన, రీల్స్ చేసిన, పెళ్లిళ్ళకి డీజేలు పెట్టుకున్నా, ఏవైనా ఫంక్షన్స్ లో మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే కేవలం మీ ఫోక్ వల్లనే 100%. సో ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటి వరకు? నేను అంటే లైక్ రిలీజ్ అయినాయి ఒక 20+ ఉంటాయి మేబీ. రిలీజ్ అయినాయి 20+. అన్ని హిట్ కొట్టేసాయి. మరి తెలీదండి నాకు అంత, అంటే నాకు ఐడియా లేదు. ఓకే, ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి, ఇంకా ఒక 40+ ఉంటాయి. 40+ రిలీజ్ ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో. రిలీజ్ అయ్యేటి ఉన్నాయి, ఇంకా బికేమ్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి. ఓకే, మీకు ఫోక్ లో అందరు పరిచయం ఉంటారు కదా ఆల్మోస్ట్. టోనీ కిక్, అందరు, జాన్, వీళ్ళిద్దరు రిలేషన్ గురించి ఏం చెప్తారు? వచ్చిన రూమర్స్ గానీ వాళ్ళిద్దరు మీకు ఇటు తెలుసు వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేనేం చెప్పానండి, ఎందుకంటే అది అయిపోయింది వాళ్ళిద్దరిది. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉన్నారు, వాళ్ళది అయిపోయింది. డివోర్స్ అయిపోయాయా? అయిపోయింది అనుకున్నా, మేబీ అయిపోయిందా? ఇంకా మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఏం లేదంటారా? తెలీదు, అంటే నేను పట్టించుకోను అని అడగలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మీ లైఫ్ లో ఏమన్నా ఉందా లవ్ స్టోరీ? నా లైఫ్ లో లవ్ స్టోరీ అంటూ ఏం లేదండి. మీరు మహా ముదురు ఉండే, బట్ ప్రెసెంట్ అయితే హోల్డ్ లో ఉన్నా. అంటే ఉందా, అది లేదా? హోల్డ్ అంతే. బ్రేకప్ అది అటు ఎటు కాకుండా ఉంది అంతే. ఓకే, ఫోక్ సైడ్ నుంచేనా, అవుట్ సైడ్ నుంచా? ఫోక్ సైడ్ నుంచేనా, అవుట్ సైడ్ నుంచా? అంటే మొత్తానికి ఓపెన్ చేయాలంటే లేదు, జస్ట్ మీరు కొంచెం చెప్పాలి కదా మాకు. కొంచెం చెప్పేశానండి, చెప్పండి. ఫోక్ లోనేనా, బయటనా? అదొక హింట్. ఇంత పర్సనల్ గా మెయింటైన్ చేస్తారు ఏంటండి బాబు? చెయ్యాలి. మీ సీక్రెట్స్ అన్ని చాలా పద్ధతిగా దాస్తుంటారు. మీరు అంతే ఒక మైండ్ లో ఉండిపోతారు, అసలు ఏమీ అర్థం కాదు అసలు ఒక్కొక్కసారి. బట్ ఓకే, సో మీ ఫ్యామిలీలో ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది?
అందరిది ఆల్మోస్ట్ అందరు సపోర్ట్ చేస్తారు. మీ అమ్మగారు కూడా భలే సపోర్ట్ చేస్తారు కదా! అవునండి. నాకు చాలా నచ్చింది. ఒక వీడియో చూసాను. భలే ఆ! ముద్దనిపించింది మెటీరియల్ ఏయలేదు అదంతా. హ్మ్. సో, మీ అమ్మగారు ఏం చెప్తుంటారు మీకెప్పుడు గూడా? ఏంలే పైసలు ఊకే ఖర్చు చేయకురా అని చెప్తుంటారు. ఓకే. ఖర్చు చేస్తారా మరి బాగా వచ్చిన పైసలన్నీ? అంతే. మీరు ఏ సాంగ్స్ కన్నా ప్రొడ్యూస్ చేసారా? అన్ని ఔట్ సైడేనా? ప్రొడ్యూస్ అంటే నా ఓన్ ఛానెల్‌లో ఒక సాంగ్ 2, 3 సాంగ్స్ చేశా. హ్మ్. అవి వర్కౌట్ అవ్వలే ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఓకే. వేరే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు నా సాంగ్స్ అన్ని. హ్మ్. హ్మ్. చాలా సేపు నుంచి ఒక్క సాంగ్ గూడా పాడించలేదు. నా కోసం ఒక్క మంచి సాంగ్. హ్మ్. 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 డన్? హ్మ్. ఓకే. మంచి సాంగా? హ్మ్. మీ ఫేవరెట్? నా ఫేవరెట్ అన్ని సాంగ్స్ అంటే అన్ని ఫేవరెట్ నేను పాడా కాబట్టి నాకు అన్ని ఆల్మోస్ట్ ఫేవరెటే ఉంటాయి. హ్మ్. యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే ఓ రసూపే ఇసిరినవే నీ మాటలతో మాయల్ని చేసినవే నా కన్నుల్లో మెరుపల్లే మెరిసినవే నా కలలల్లో రంగుల్ని ఎద్దినవే నీ కాలికి మూవల్లే కట్టినవే నీ వెనకాల నీడల్లే తిప్పినవే సిన్ని గుండెకు చుట్టుకున్నావే సిన్ని ఊపిరిని నింపిపోవే సిన్ని నిద్దుర దోచుకున్నావే సిన్ని నవ్వైన జల్లిపోవేమే యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే. ఓకే. బేసిక్‌గా మీరు అంటే జనరల్‌గా మాట్లాడుతున్నప్పుడు హస్కీ వాయిస్. ఆ, సెపరేట్ డిఫరెంట్. ఉమ్. బట్ సాంగ్ పాడుతుంటే అలా ఎళ్ళిపోతుంటది. ప్రతి లైన్‌లో ఒక మీనింగ్ వచ్చేస్తుంటది. అలా టెంపోకి తీసుకెళ్తుంటారు. దీనికేమన్నా మీకు ఓవర్ ప్రాక్టీస్ ఉందా? బై బర్త్ వచ్చేసిందా వోకల్ అనేది? అది ప్రాక్టీస్ లేదండి నార్మల్గా భయపడితే బట్ నేను సాంగ్స్ పాడుతూ అలా హ్మ్. మోడల్ అలా అయిపోతుంది అంతే ఇక. హ్మ్. ఉమ్. ఇప్పుడు సాంగ్స్ పాడాలి, డాన్స్ చేయాలి, కంప్లీట్‌గా సరౌండింగ్ మీ హ్యాండింగ్‌లో ఉంటుంది. అట్లా ఇప్పటి వరకు చేసిన సాంగ్స్‌లో బాగా ఇబ్బంది పడ్డది ఏదైనా ఉందా? అబ్బా! ఎంత కష్టం ఉందో, లేదంటే ఎందుకు చేస్తున్నా అని ఫీల్ అయినా ఏమైనా అట్లా? అంటే ఒక్కసారి మనం ఇష్టంగా వెళ్ళినాం కాబట్టి కష్టమైనా చేయాల్సిందే ఇక. హ్మ్. ఉమ్. అంటే ఇష్టం ఉన్నా ఏదైనా ఒక రోజు మనకి టఫెస్ట్ అనిపిస్తుంటది. అట్లాంటిది ఏమైనా ఉందా? టఫ్ అని అంటే ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ టఫ్ గానే ఉంటది. హ్మ్. కాకపోతే దాన్ని ఇక ఒకసారి నేను డాన్స్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి అంటే హ్మ్. లైక్ ఇప్పుడు ఏదైనా సాంగ్ చేస్తున్నప్పుడు మూమెంట్ రావట్లేదు హ్మ్. బాగా సతాయిస్తుంది ఆ మూమెంట్ కొంచెం టఫ్ అనిపిస్తే అప్పుడు బాగా కొంచెం మైండ్ లో రన్ అవుతుంటది ఏంది ఇది అంటే నేను ఇబ్బంది పడడం కంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కదా అనే ఫీలింగ్ లో ఉంటా. హ్మ్. ఆ, మీరు ఇప్పటివరకు చాలా మంది పార్ట్నర్స్‌తో చేశారు గదా! మీ ఫేవరెట్ పార్ట్నర్ ఎవరు సాంగ్స్‌లో? అంటే డాన్స్‌లో అంటే ఫీమేల్ ఫీమేల్. ఫీమేల్ ఫేవరెట్ అని ఏముండదండి ఇప్పుడు ఎలా ఉంటది ఇప్పుడు ఒకటి సామెత ఉంటది హ్మ్. ఆడవాళ్ళ జుట్టు ఒక దగ్గర కలవదంటారు కదా ఆ! అట్లా అయిపోతది ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఇప్పుడు అయ్యయ్యో! అందరూ ఫీల్ అవుతారేమో రాము నా పేరు రా చెప్పలేదని. ఇప్పుడు మళ్ళీ పెద్ద ఇది అయిపోతుంది రచ్చ. ఓకే. ఆల్మోస్ట్ అందరూ అందరినీ నేను సపోర్ట్ చేస్తాను అండి అందరు ఫేవరెట్. హ్మ్. ఒకవేళ మీకు నచ్చాలంటే ఓన్లీ పర్సనాలిటీ చూస్తారా? లేదంటే హార్డ్ వర్క్ జూస్తారా? లేదంటే ఔట్ ఆఫ్ హార్ట్ చూస్తారా? మీకు నచ్చాలంటే. మీరేం చూసి అరే! వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ జేయొచ్చు గానీ, వీళ్ళతో బాండ్ పెంచుకోవచ్చని గానీ, మీరు ఏ క్వాలిటీస్ చూస్తారు అపోజిట్ పర్సన్‌లో? ఫీమేల్ ఆర్ మేల్‌లో? పేషెన్స్ హ్మ్. ఒకటే హ్మ్. పేషెన్స్ ఉంటే అన్ని ఉంటాయి. టాలెంట్ లేకపోయినా. పేషెన్స్ ఉంటే ఆల్మోస్ట్ టాలెంట్ ఉన్నట్టే. హ్మ్. ఆ, ఇంకొకటి టాలెంట్ ఎంత ఉన్నా పేషెన్స్ లేకపోతే వేస్ట్. హ్మ్. ఈ ఫీల్డ్‌లో ఏ ఫీల్డ్ అయినా సరే పేషెన్స్ అంటేనే పేషెన్స్ ఉంటేనే హ్మ్. వాళ్ళు పైకెళ్తారు. ఆటోమేటిక్‌గా వాళ్ళు వద్దన్నా ఒక రేంజ్‌లో ఉంటారు. హ్మ్. హ్మ్. దేనికైనా ఓపిక చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఓపికున్నోళ్ళందరూ మీకు నచ్చుతారనమాట. యెస్. సైలెంట్‌గా ఇట్లా ఉండేవాళ్ళందరూ. సైలెంట్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి? నేను మాట్లాడతా. నేను అట్లనేం లేదు. హ్మ్. మాటలలో కాదండి. ఇప్పుడు హ్మ్. అబ్బా! నాకెందుకు ఇంతవరకి చాయిస్ రావట్లేదు. హ్మ్. నేనెందుకు చేయలేకపోతున్నా? అంటే కొంచెం తొందరపాటు ఎక్కువుంటది. ఆత్రం ఎక్కువుంటదంటారు కదా! హ్మ్. నేను పెద్ద గొప్ప అని అనట్లేదు. హ్మ్. నాకు, నాకు ఉంటది. అబ్బా! ఈ సాంగ్ నాకొచ్చుంటే బావుండు. అరే! ఇది నేను జేసుంటే బావుండు. అనే ఫీలింగ్‌లు ఉంటాయి. హ్మ్. కొంతమంది ఎలా అంటే అసలు ఆపుకోరు. హ్మ్. అసలు ఎట్లా అంటే నాకెందుకు రాట్లేదు, నేనెందుకు చేయలేను, అది ఇదని అదొక ఆగమాగం ఉంటారు అంతా. ఆ!
సో అట్లా ఉండొద్దు. పేషెన్స్ దేనికైనా ఒక రోజు వస్తుంది. సో అలాగే పేషెన్స్ గా వెయిట్ చేయాలంటారు. అలాంటి మనుషులు అంటే నాకు చాలా ఇష్టం. ఏ వర్క్ లో అయినా సరే, ఏదైనా సరే. ఇప్పుడు మీరు సెలబ్రిటీ షోస్ చేస్తారు, కట్ చేస్తే మనకి ఈవెంట్స్ అనేవి ఉంటాయి కొన్ని. అవును. సో సెలబ్రిటీ షోస్ లో ఎక్కువ అమౌంట్ వస్తుందా మనకి, ఈవెంట్స్ లో ఎక్కువ అమౌంట్ వస్తుందా? నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒకప్పుడు నేను ఈవెంట్స్ అవి చేస్తున్నప్పుడు నా పేమెంట్ అంతా నార్మలే. ఇప్పుడు ఈ టీవీ షోస్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం అమౌంట్ తీసుకుంటున్నా. తర్వాత బయట నా యూట్యూబ్ షూట్స్ పేమెంట్ కూడా పర్లేదు. నా రెమ్యూనరేషన్ అదంతా పర్లేదు. ఓకే, షోస్ లో కంటే బయట ఎక్కువ వస్తుంది అంటారా, లేదంటే షోస్ లో ఎక్కువ వస్తుంది? అది చెప్పలేమండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటది. ఓకే, సో అంటే ఇప్పుడు మీకు చెప్పాల్సింది అంటే మొత్తం నేను పర్సనల్ చెప్పాను. ఎంత అడిగినా చెప్పరే మాకు. సరే ఓకే, ఇప్పుడు బేసిక్ గా మీరు మెయిన్ డాన్సర్ సార్. ఒక సాంగ్ లో బ్యాక్ సైడ్ డాన్సర్స్ ఉంటారు. ఎంతసేపటికి పాపం వాళ్ళని ఎవరు ఇంటర్వ్యూ చెయ్యరు ఎవరైనా సరే. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లో ఫ్రంట్ ఫేస్ ఎవరు ఉందో వాళ్ళే మనకి సెలబ్రిటీస్, వాళ్ళనే చేస్తాం. వీళ్ళ కష్టాల గురించి చెప్తారు కానీ బ్యాక్ సైడ్ డాన్సర్స్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ గురించి పాపం ఎవ్వరూ చెప్పరు. ఎంత కష్టపడతారని మీరు చెప్పండి. అసలు గ్రేట్ అండి, మీ క్వశ్చన్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు అయ్యో మంచి క్వశ్చన్. నేను కూడా ఒక బ్యాక్ డాన్సరే ఒకప్పుడు. కాకపోతే నేను అందరిలాగా నేను ఫ్రంట్ లో చేస్తా, అక్కడ చేస్తా, ఇక్కడ చేస్తా అని చేయకపోతుండే. మాస్టర్ నన్ను ఇక్కడ పెడితే నేను అక్కడే చేస్తుండే. ఎందుకంటే నా ప్లేస్ ఏదో ఒక రోజు చేంజ్ అవుతుంది ఖచ్చితంగానే. ఆ రోజు చేంజ్ అయ్యింది, నేను ఫ్రంట్ లీడ్ చేస్తున్నా, ఒక ఆర్టిస్ట్ గా చేస్తున్నా. సో ప్రతి ఒక్క డాన్సర్ కష్టపడాలి, తప్పదు. మంచి హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. కష్టపడితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్లేస్ వస్తుంది, ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుంది పక్క. అంటే మేము విన్నది అదే పేషెన్స్. బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కి అసలు పేమెంట్ ఉండదు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఫుడ్ తినాలంటే కూడా చాలా టఫ్ అయిపోతుంది మాకు. అంటే ఇప్పుడు చాలా మంది మనం డీలోనే చూసుకుంటే కొరియోగ్రాఫర్ చెప్తారు, అరే మా పిల్లలు ఫుడ్ కూడా సరిగా తీసుకోలేనంత ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నాము, లేదంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి పేమెంట్ ఇవ్వరు, ఇట్లా చాలా వింటుంటాం. సో అట్లాంటి ఎలా ఫేస్ చేస్తుంటారు? ఒకటండి, ఒక్కసారి మనం వర్క్ నేర్చుకున్నాక మనకు వర్క్ వచ్చిందంటే మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూవ్ చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు లైక్ సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు పబ్లిక్ కి తెలిసేటట్టు చేసుకోవాలి. సెల్ఫ్ ప్రమోట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకున్న తర్వాత ఎవ్వరు కూడా వాళ్ళని ఆపలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వన్స్ ఒక్కసారి అందరికి ఐడెంటిటీ అయిన తర్వాత వాళ్ళని ఎవరు ఆపరు. వాళ్ళు రేపు వాళ్ళే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్లు కావచ్చు, వాళ్ళు ఒక ఆర్టిస్ట్ కూడా కావచ్చు. ఓ టాలెంట్ ని గుర్తించాలంటే పబ్లికే, పైన ఎవ్వరు ఉండరు. పబ్లిక్ చేతిలో పడ్డారంటే ఖతం. ఇక ఎగ్జాంపుల్ నేను డాన్సర్ గా నేను ఇటు ఎంత చేసినా ఏం చేసినా ఎవరికి తెలియలే. నేను నా టాలెంట్ ఎవరికి తెలియలేదు, గుర్తించలేరు. సో నేనేం చేశానంటే ఇది కాదు, మనం ఇంకేదో చేయాలి, ఏదన్నా యూనిక్ ఉండాలి. సో అలా నేను సాంగ్స్ రాయడం స్టార్ట్ చేశా, సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశా. తర్వాత దాన్ని నేను మేడ్ చేయడం, అంటే దాన్ని ఒక సాంగ్ సృష్టించాలి మొత్తానికి అయితే, ఒక వీడియో ఆడియో నా తరపున జనాలకు అందించాలని చెప్పి అలా స్టార్ట్ చేశా. సక్సెస్ అయింది. కట్ చేస్తే 270 మిలియన్స్ ఇప్పుడు నా సాంగ్. అంటే ఎక్కువ లవ్ స్టోరీస్, లవ్ బ్రేకప్, కొంచెం అట్లాంటి వాటికి లవ్ మీదనే ట్రయాంగిల్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది సాంగ్స్ చూస్తుంటే. అవి ఎక్కువ చూస్తానని. బ్రేక్ సాంగ్స్ అస్సలు అంటే బ్రేక్ సాంగ్స్ కాదు, ఇప్పుడు మీరు ఇందాక ఒక సాంగ్ పాడారు, అది చూస్తుంటే ఒక లవర్స్ అయితే ఫీల్ అవుతుంటారు ఇమాజినేషన్ లో, ఆ టైప్ ఆఫ్. అవును, నాకు లవ్ సాంగ్స్ అంటే ఇష్టం అండి. ఓపెన్ గా చెప్పాలంటే మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ చేసే వాళ్ళని హర్ట్ చేయడం కాదు, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా చేస్తా. కానీ నాకు నా వాయిస్ కి ఆ సాంగ్స్ కొన్ని అంత మ్యాచ్ అవ్వదని చిన్న నాకు ఎక్కడ ఫీల్ ఉంటది. తర్వాత జనాలు అట్లా యాక్సెప్ట్ చేయలేదు నన్ను యాక్సెప్ట్ చేసింది ఓన్లీ ఒక మంచి లవ్ సాంగ్, లవ్ మెలోడీ సాంగ్, మాస్ సాంగ్స్, వీటికైతే బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు మన వాళ్ళు. సో నేను అలా, సో వాళ్ళ ఇష్టమే మన ఇష్టం అలా. ఓకే, ఇంకొకటి మన పురాతన కాలం, మనం పుట్టక ముందు నుంచి కూడా ఒకటి కమిట్మెంట్ అనే వర్డ్స్ యూజ్ చేస్తుంటాం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. చాలా మంది మేల్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళ అసిస్టెంట్ గా చేసే వాళ్ళను, లేదంటే వాళ్ళ డాన్సర్ గా చేసే వాళ్ళను ఖచ్చితంగా ఇలా చేస్తారంటారు. మరి మేల్స్ అడగరా కమిట్మెంట్?
అంటే నాకు అర్థం కాలేదండి మీరు అది. ఐ మీన్ ఫిజికల్ అటాచ్మెంట్ ఓకే. అట్లా కొంచెం యూజ్ చేసుకుంటారు. ఇట్లా ఈ టైప్ ఆఫ్ లో మేల్స్ కి ఏం ఉండవా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా? ఓన్లీ ఫీమేల్స్ కే ఉంటాయి. బొక్కలో దోస్తారు, బొక్కలో దోస్తారు. ఎవరిని? అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే నా పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకే ప్రాబ్లమా, మగవాళ్ళకి ఇట్లాంటి ఏం ఫేస్ చేయరా అని అడుగుతున్నా. అది తెలియదండి. ఇప్పుడు ఎలా చెప్పాలి మీరు అలా ఉండదు. అంటే అసలు కమిట్మెంట్ అనే వర్డ్ లో నాకు అది కొంచెం దూరం. అది విషయం ఏంటంటే అది జరుగుతుందా లేదా అనేది నేను పర్టికులర్ గా దాని గురించి నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక ఏజ్ లో ఉన్నప్పుడు అంటే అది వాళ్ళకి కామన్. ఇప్పుడు అది లవ్ రిలేషనా ఎలాంటి రిలేషన్ అనేది మనకు సంబంధం లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే అది దానికి మనం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టం అంట. ఇష్టం. ఇప్పుడు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయి విషయంలో ఏదైనా జరగాలంటే ఒక అమ్మాయి విషయంలో జరగాలి, బయట ఇష్యూ జరగాలంటే. సో ఇష్యూ జరగకుండా వాళ్ళు కమిట్మెంట్స్ తీసుకుంటున్నారా ఇంకేం చేసుకుంటున్నారా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. అంటే ఈ విషయం పక్కకు పెడితే చాలా సార్లు అమ్మాయిలే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంట, వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లా. అబ్బాయిలకి ఏమి ఉండదా ఇక్కడ సెట్స్ లో గానీ షూట్స్ లో గానీ ఇబ్బంది పడడం? అసలు ఏ విషయానికి ఇబ్బంది పడరు అబ్బాయిలు? ఎందుకు పడరండి, చచ్చి బతుకుతారు ఒక్కొక్కరు. అంటే బాయ్స్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అంటే ఏ విధంగా ఎట్లా అంటే మాకు తెలియదు అసలు ఎక్కడ కూడా బాయ్స్ తెలియకపోవడానికి ఏముండదు, మాకు చెప్పారు కదా ఎవరు. గర్ల్స్ అయితే వచ్చి చెప్తారు ప్రాబ్లమ్స్, బాయ్స్ చెప్పరు. మీకు ఒక్కటండి, ఈ ఫీల్డ్ లో మెయిన్ థింగ్ ఏంటంటే గర్ల్స్ కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఫీల్డ్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బ్యూటీనెస్ కనిపించాలి ఒక షార్ట్ లో అంటే బ్యాక్గ్రౌండ్ లో గర్ల్స్ ని పెడతారు ఎక్కువ, మ్యాక్స్ వాళ్ళనే ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళ కోసమే ఆ షార్ట్ బ్యూటీ. అదే దాంట్లో ఎవరైనా బాయ్ పెట్టి చేస్తే బ్రో ఒకసేపు పక్క జరుగు బ్రో అంటారు. అంటే వాళ్ళు ఫేస్ చేసింది చాలా వరకు. ఎందుకంటే నాకు తెలుసు, నాకు నా షూట్లలో కూడా నేను చాలా సార్లు చూసా. అబ్బాయిలు కూడా అందంగానే ఉంటారు కదా. అందంగా ఉండడం వేరే, ఫ్రేమ్ లో బ్యూటీగా రావడం వేరే. ఇప్పుడు ఒక అమ్మాయి చేస్తుంది, అమ్మాయిని ఇంకా బ్యాక్గ్రౌండ్ లో కలర్ఫుల్ గా ఉండాలి, అప్పుడు అమ్మాయిలే పెడతారు. అబ్బాయిని పెడితే ఆ షార్ట్ బ్యూటీ అంటే జెన్యూన్ అండి ఇది. మీరు ఫీల్ అవ్వకండి, నేను మీకోసమే చెప్తున్నా. విషయం ఏంటంటే ఇది జెన్యూన్ మ్యాటర్. ఇది అమ్మాయిల్ని బ్యూటీగా తీసుకొని వాళ్ళకి మాత్రమే బాగా ప్రిపేర్ చేస్తారు. కొరియోగ్రాఫర్ కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి. ఆ ఫ్రేమ్ ఖాళీ ఉందంటే అక్కడ ఒక అమ్మాయిని సెట్ చేయండి అని అంటారు, అబ్బాయిని పెట్టండి అని ఎవరు అన్నారు. సో అక్కడ పాపం వాళ్ళ ఫేస్ లు చూడాలి. అమ్మ నేను కూడా ఒక అమ్మాయిలకు పుట్టింటే బాగుండు అనుకుంటారా? నేను ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అలా, నేను అమ్మాయి అయితే బాగుండు, అబ్బాయి లాగా నాకు కంఫర్ట్స్ ఇవ్వట్లేదు ఎవరైనా అని? చీచి నేను ఎప్పుడు అలా అనుకోలేదంటే. అంటే నేను అనుకున్నా నేను అబ్బాయి లాగా పుడితే బాగుండు. ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకసారి మనం పుట్టేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము, ఎవరు మార్చలేము. సో దాన్ని మనం అడడానికి రాదు అట్లా. ఇప్పుడు ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అదండి అంతే. ఇప్పుడు అంటే మా ఫ్రెండ్స్ అంటారు, అబ్బాయి అమ్మాయి ఏంద్రా ప్రతిసారి వీళ్ళనే ప్రిఫరెన్స్ ఇస్తారు, సెలెక్ట్ చేసిన వీళ్ళనే చేస్తారు, వద్దంటే మమ్మల్ని వద్దంటారు, మరి నేను కూడా వాళ్ళలా పుట్టింటే బాగుంటారా అని కొంతమంది అలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వెహికల్లో మహా అయితే ఎంతమంది పడతారు ఎక్కడికైనా వెళ్ళాలంటే? కార్లో ఒక 5 మెంబర్స్, 5 మెంబర్స్ ఒక 6 మెంబర్స్ అయ్యారు ఒక కార్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నార్మల్ గా జరిగింది కాదు, సారీ షూట్ కి వెళ్తున్నప్పుడు జరిగింది ఇది. ఒక 5 మంది అమ్మాయిలు ఒక్క అబ్బాయి ఉన్నాడు. వాడిని దింపేసి నువ్వు బస్కి రారా, అమ్మాయిలు తీసుకెళ్తారని చెప్పి అమ్మాయిల్ని మాత్రం ఎక్కించుకొని వాడిని మాత్రం బస్కి రమ్మన్నారు. అమ్మాయిలు సేఫ్టీ ఉండాలి కదా. అది వాడిని పాపం కూర్చోబెట్టి 2 అమ్మాయిలు బస్కి రమ్మని చెప్పొచ్చుగా మాట. అట్లా అన్నారు కదా అబ్బాయి, ఎందుకంటే అమ్మాయిల సేఫ్టీ. వీళ్ళు వెళ్ళొచ్చు, వీళ్ళు నార్మల్ గా ఈ షూట్ కి వెళ్తున్నప్పుడు కాదు, నార్మల్ గా ఏదన్నా నార్మల్ పర్సనల్ పనులకు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి సిచ్యుయేషన్ లో మాత్రం అలా ఉంటారు అనమాట. ఓకే, ఇంకొకటి ఫోక్ ఇండస్ట్రీలో కూడా బాగా పాలిటిక్స్ ఉంటాయి, బాగా రాజకీయాలు ఉంటాయి, బాగా నోరు విప్పరు, కాకపోతే నోరు విప్పితే చిట్టాలు వెళ్తాయి అని అంటారు చాలా మంది. ఫోక్ ఇండస్ట్రీలోనా? ఎస్, సపరేట్ కదా ఫోక్ ఇండస్ట్రీ, సపరేట్ జనరల్ ఇండస్ట్రీ సపరేట్ కదా. ఫోక్ ఇండస్ట్రీలో ఏమైనా లూప్ హోల్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమైనా చేంజెస్ చేయాలన్నా కానీ? లేదండి,
లేదండి. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో పార్షియాలిటీస్ అవి ఇవి ఎందుకుంటాయి? అంతా నార్మల్ గానే ఉందా అండి? ఆ! హా? మీ దాకా రావట్లేదేమో, మీరు ఎవరి జోలికి పోరు కాబట్టి. ఏమో అండి మరి నాకంత ఐడియా లేదు. ఉమ్. పార్షియాలిటీ అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే పాలిటిక్స్ లాగా ఇది ఇట్లా అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ హ్మ్. అట్లా. ఆహా! అంటే ప్రిఫరెన్స్ ఇవ్వడమా? ప్రిఫరెన్స్ ఇవ్వడంలోనా? ప్రిఫరెన్స్ అని ఒకటే కాదు, చాలా విషయాలు లోపట జరిగిపోతున్నాయి, బయటికి ఏం రావట్లేదని. ఆ? నాకు అర్థం కావట్లేదు అసలు క్వశ్చన్. ఏమి అసలు అర్థమవుతుంది కానీ మీరు అర్థంగానే ట్యాగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఫోక్ లో అసలు ఒక్కటండి, ఉమ్, ఫోక్ ఇండస్ట్రీ అనేది జెన్యున్ గా మన చేతి మనం క్రియేట్ చేసుకున్నది. ఉమ్, ఎవరో వచ్చి క్రియేట్ చేసింది కాదు. ఓకే. మన జానపదం అనేది జనాల నుంచి పుట్టింది. ఉమ్, అది జనరల్ అది. సో దాంట్లో కూడా పార్షాలిటీలు అవి ఇవి అయితే ఏం ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు ఎవరో ఫర్ సపోజ్ ఎవరో ఒక స్టేజ్ లో ఉన్నారు, నాకు వాళ్ళే కావాలి, వాళ్ళని పెడతా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తా అనేటోళ్ళు ఉమ్, ఉంటే అది వాళ్ళ ఇష్టం. ఉమ్. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంది కదండి అది. ఎందుకంటే ఫోక్ డాన్సర్స్ లోనే చాలా మంది ఫీమేల్ లీడ్స్ చేసే వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి గబ్బు చేసేసారు కొందరు. నేమ్స్ చెప్పను కానీ చాలా ఇట్లా ఉంటది, నేను ఒకటి చెప్పానండి ఫస్ట్. ఇది అని చెప్పేసి. నేను ఒకటి చెప్పానండి, ఉమ్, తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ ఆ, ఫోక్ మీరు చేసింది ఓన్లీ ఇది బాయిలో కప్పనే, ఇంకా ఉమ్, ముందు చాలా ఉంది ప్రపంచం. ఓకే. దాంట్లోనే మాకు ఇట్లా చేస్తారంటే నాకు నవ్వుతుంది. మరి విజన్ ఎప్పుడైనా సరే ఉమ్, ఒక దగ్గర ఉండాలి. నాకు ఉండదు నిజంగా చెప్పాలంటే, నేను ఉమ్, నా ఫ్లో ఉంటది, ఉమ్, ఫ్లోలో వెళ్ళిపోతుంటా నేను. విజన్ వీళ్ళు ఒకవేళ ఆలోచిస్తే నేను ఒక బెస్ట్ హీరోయిన్ కావాలి, అదే మీకు చెప్పింది ఇందాక పేషెన్స్. ఉమ్, ఇప్పుడు ఒక దగ్గర అవమానం జరిగిందంటే జరగాలి, ఉమ్, ఒక దగ్గర విమర్శ వచ్చిందంటే రావాలి. ఉమ్, అప్పుడే తన తప్పు తను తెలుసుకొని నెక్స్ట్ టైం ఇట్లా తెలుసుకున్నాక ఓకే, ఓహో నువ్వు నన్ను అట్లా అంటున్నావా, సరే చూపిస్తా. ఇప్పుడు పుష్ప మూవీలో ఛాలెంజ్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఛాలెంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, ప్రతి ఒక్క విషయాన్ని మనం ఛాలెంజింగ్ గా తీసుకొని ఉమ్. మనం కష్టపడాలి. ఖచ్చితంగా మనకి ఆ ఫలితం ఉంటది ఖచ్చితంగా. ఉమ్. ఓకే. ఇప్పుడు మీరు ఒక సాంగ్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ ఎగ్జాంపుల్ డిసైడ్ చేస్తారా? ఎగ్జాంపుల్ ఆ, ఇప్పుడు మీరు ఇప్పుడు యాంకర్ గా వచ్చారండి, ఉమ్. మీరు కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఏదో నార్మల్ గా ఏదో విషయంలో ఏమండి నేను యాంకర్ గా చేస్తాను అది అంటే మీరు కూడా ఓ బోలెడు ఉన్నాయి, బాడీ షేవింగ్ కూడా చేస్తారు నన్ను. ఓ మై గాడ్, Wait, wait. ఇప్పుడు ఆ హిస్టరీ పెద్దది. అది చేస్తాను అంటే మీరా యాంకరింగ్ చేస్తారా? ఓ ఓకే సర్లేండి, ఓకే తర్వాత ఎప్పుడైనా చూద్దామండి అది ఇది అని చెప్పి చేసిన హేళనగా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఉమ్. నాకు తెలిసి. చూద్దాం కాదు, బ్యాగ్ చదువుకొని ఇంటికో నీకేం పని అన్నారు. అన్నారా? తర్వాత అన్నారు, తర్వాత కట్ చేసి ఇది అయిపోయింది. ఇప్పుడు పిలుస్తున్నారు మా దాంట్లోకి రా అని. ఎస్. సో సెల్ఫ్ ప్రమోటింగ్ ఆటోమేటిక్ గా మీరు చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో ఎవరైనా సరే అండి, ఇప్పుడు అమ్మాయిలు ఈ లీడ్ డాన్సర్లు కానివ్వండి, ఇంకెవరైనా ఫస్ట్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరో వద్దన్నారని చెప్పేసి నిన్ను నువ్వు కిల్ చేసుకోవద్దు ఎప్పుడు. అది ప్రమోట్ చేయాలి, ఇంకా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. అది ఇప్పుడు ఫీమేల్ డాన్సర్స్ మేల్ డాన్సర్ ఉంటారు, ఇద్దరు పెయిర్ ఒక సాంగ్ కి. ఎస్. ఇప్పుడు మేల్ డాన్సర్ చెప్తాడా నాకు ఈ ఫీమేల్ డాన్సరే కావాలని, లేదంటే ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తారా, లేదంటే అట్లా ఏమైనా ఉంటుందా, సంభాషణ జరుగుతుందా, ఈమెనే పెట్టాలి నాకు అన్నట్లు ఏమన్నా? టీమ్ ఓకే, టీమ్ డిస్కషన్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఫేమ్ ఉండి వాళ్ళ ద్వారా మాకు ఏదన్నా ప్లస్ అయితే ఓకే తనని పెట్టుకున్నా ఓకే, అలా డిస్కషన్ అలా నడుస్తుంటది. ఆ తర్వాత ఈ సాంగ్ ఎవరు బెస్ట్, ఈ సాంగ్ ఎవరైతే బాగా చేయగలుగుతారు అని చాలా ఉంటాయండి. కానీ ఫోక్ లో మాత్రం అందంతో పని లేకుండా చాలా మంది బ్లాక్ ఉన్న వాళ్ళు, పర్సనాలిటీ లేని వాళ్ళు చాలా మంది మంచి డెవలప్ అయ్యారు డాన్స్ తోని, చాలా మంచిగా వచ్చారు. సో అలా ఏమైనా చూస్తారా? కలరింగ్, బాడీ షేమింగ్, ఇట్లా బాడీ పర్సనాలిటీ ఇవన్నీ చూస్తారా, లేదంటే ఓన్లీ ఫాలోవర్సే చూస్తారా మీరు? లేదండి, ఇప్పుడు నేను అదే అంటున్నా, మనకి అక్కడ సాంగ్ కి వాళ్ళు ఓకేనా, వాళ్ళు సెట్ అవుతారా లేదా, ఇది మెయిన్ థింగ్. ఫస్ట్ నేను ఆలోచించేది సాంగ్ లో ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో ఈ సాంగ్ వాళ్ళు చేయగలుగుతారా, ఇమాజినేషన్ ఉంటుంది అంతే. ఫస్ట్ ఆ ఇమాజినేషన్ చేసుకున్న తర్వాతనే సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకొకటి వాళ్ళు సెట్ అవుతారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆ టైంలో అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇక వేరే వాళ్ళతో కొంచెం లైక్ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అట్లా.
మీరు చేయాల్సిన సాంగ్స్ మీరు చేయకుండా వేరే వాళ్ళకి ఎప్పుడైనా షిఫ్ట్ అయిపోయిన డేస్ ఉన్నాయా? నేను చేయాల్సిన సాంగ్సా? మీరు చేయాల్సినవి. నేను చేయాల్సిన సాంగ్ వేరే వాళ్ళకి షిఫ్ట్ అవ్వాల్సిన రోజు రాలేదు. రాలేదు ఇంకా. రాదేమో మేబీ. ఇప్పుడు మీరు పాపులర్ అయ్యారు కాబట్టి. ఓకే. సాంగ్స్ ఏమైనా షిఫ్ట్ అయ్యాయి అలాగా? అయ్యాయి. ఎందుకంటే నేను బేస్ లో వాడేటప్పుడు అంటే లైక్ టాప్ లోనేమో నా వాయిస్ కొంచెం బాగుంటుంది, అంటే అందరికి బాగా నచ్చిన వాయిస్ అది ఆ టాప్ లో. బేస్ కి వచ్చేసరికి నాకు సంగీతం రాదు కాబట్టి బేస్ వాయిస్ నాకు సెట్ అవ్వదు. సో అప్పుడు ఆ టైంలో దాదాపు ఒక 10-20 సాంగ్స్ షిఫ్ట్ అయిపోయాయి. మీకేమైనా ఫర్దర్ చేసే వీడియోస్ లో ఈ అమ్మాయితో చేస్తే బాగుంటుందని ఎప్పుడైనా ఇన్స్టా చూసినప్పుడు కానీ లేదంటే వేరే సాంగ్స్ చూసినప్పుడు కానీ అలా ఎవరైనా ఒక మంచి పర్సనాలిటీ కనిపించారా హార్డ్ వర్కర్ ఈమెతో చేస్తే బాగుంటది నెక్స్ట్ అని అనిపించిందా ఎవరినైనా చూసినప్పుడు మీకు? ఈమెతో చేస్తే బాగుంటుందని అంటే ఇప్పుడు నేను నా సాంగ్స్ ఓన్ గా నేను మేక్ చేసుకుంటాను చూడండి. ఓకే. నేను ఓన్ గా ఇప్పుడు నేను సాంగ్ రాస్తున్నా, ఒక నార్మల్ ఇన్స్టాలో చూస్తాను నేను, చాలా మంది రీల్స్ చేస్తుంటారు కదా, ఈ సాంగ్ లో ఈ అమ్మాయి అయితే ఎలా ఉంటది అని లైక్ ఇమాజినేషన్ అంతే గానీ ఈమె చేస్తే బాగుంటది అని మాత్రం పర్టికులర్ గా అని చెప్పేసి అయితే చెయ్యాలి. వేరే వాళ్ళు అనుకుంటారు కానీ మీరు అనుకోరు. మీ మైండ్ ఏదో నాకు ఇంకా దొరకట్లేదు. మీరు అన్ని దాచుకొని ఇలా లావ్ అయిపోరా? అంటే ఇంతే మాట్లాడాలని రిస్ట్రిక్టెడ్ గా మాట్లాడితే ఒక్కడు కూడా బయటికి రానియకుండా అంత పర్సనల్ గా ఏం దాచుకుంటారని నాకు అర్థం కాదు. మీరు ఎందుకట్లా? అంటే ముందు జరిగిన అనుభవాలా లేదంటే దాని మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇలా చేంజ్ అయ్యారంటే? పర్సనల్స్ ఎప్పుడు బయటికి రాకుండా దాచుకుంటారు. ఒక్కటండి అర్థం కావట్లేదు, మీరు నన్ను ఎప్పటి నుంచో లైవ్ లో చూస్తున్నట్టు అడుగుతున్నారని. లేదా నేను లైవ్ లో కాదు, మేము వీడియోస్ చూస్తే ఇప్పుడు నేను వీడియోలో చూస్తే ఏం అర్థం అవుతుంది మీకు? ఇప్పుడు నేను యాక్చువల్ గా నేను వీడియోస్ చేస్తాను, నాకు అర్థమైపోతుంది ఆ మనిషిని చూస్తే ఎలా ఉంటున్నారు ఏంటి అని. ఇప్పుడు చాలా మందితో నేను ఇంటరాక్ట్ అవుతాను, ఆస్ట్రాలజీ అటు వెళ్ళకండి అని, నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవుతుంటా కాబట్టి నాకు అలా కొంచెం ఐడియా ఉంటది అనమాట. ఎందుకు నేను ఒకటి చెప్పానండి. ఇప్పుడు చాలా మంది ఫోక్ లో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరిని పిలువరు బయటికి. ఒక చాలా చాయిసెస్ నాకు వచ్చాయి. బేసిక్ ఎందుకంటే నా మైండ్ సెట్, నా క్యారెక్టర్, నా కథ వేరే. చిల్లర్ గా అయితే నేను బయట అంటే నా పర్సనల్స్ కానివ్వండి ఇంకేదైనా సరే నేను అసలు ఇష్యూ చేయ, నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక డిగ్నిటీ, ఒక డిసిప్లిన్ మెయింటెనెన్స్ చేస్తే మనకి ఒక ఫ్యూచర్ అనేది ఒకటి. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మన పిల్లలని కదండి, మనకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పుకోవాలి బయట. ఏదైనా జరిగింది అనుకోండి, ఫర్దర్ గా ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా ఇష్యూ జరిగినా ఏం జరిగినా మనోడా రామురాతోడా అట్లా ఉండడండి, మనోడు అలాంటి వాడు కాదండి అంటే అలా ఉండాలి. మనం ఉంటాయి పర్సనల్ గా మనం లోపల ఏమన్నా చేసుకోవచ్చు, మనం కూడా మనుషులమే, మనమేం పెద్ద ఇది కాదు, చేయాలి. బట్ ఒక్కటి, మనం ఒక స్థాయికి వస్తున్నప్పుడు దాన్ని మనం ఎంత ఎదుగుతున్నాం అంత ఒదగాలి, ఫస్ట్ ఒదిగి ఉండాలి. సో అది నేను బాగా ఇన్స్పైర్ గా తీసుకుంటా చాలా మందిని. ఫర్ సపోజ్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళు స్టార్ కొడుకులు. వీళ్ళంతా స్టార్. అంటే ఒక చిరంజీవి కొడుకు మన రామ్ చరణ్ గారు, ఆయనకి ఏం అవసరం అండి నార్మల్ జనాల దగ్గర కూర్చొని ఇదంతా చేయడానికి. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు. అంటే లేదు, నేను ఇలా ఉంటేనే నన్ను జనాలు ఇష్టపడతారు, అది. నాకు యాటిట్యూడ్ అనేది ఇష్టం ఉండదు. బట్ సిచ్యువేషన్ తగ్గట్టు నేను ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, నా దగ్గర యాటిట్యూడ్ చూస్తే నేను వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉంటా. యాటిట్యూడ్ చూపిస్తా ఖచ్చితంగా. నేను ఫస్ట్ అవతల వాళ్ళ రెస్పాండ్ ఎలా అవుతున్నారో వాళ్ళని బట్టి నేను మూవ్ అవుతుంటా. వాళ్ళు చిల్లుగుంటే నేను చిల్లుగుంటా. వాళ్ళు కొంచెం ఏదైనా అంటే కోపం, ఇంకొకటి వాళ్ళు నా మీద కోపం చూస్తే నేను అసలు చూపించా, నవ్వుతా జస్ట్ అని, అంతే. ఓకే. సో అలా వెళ్ళిపోతుంటారు అంతే స్టేబుల్ గా. నాకు ఎవరి దగ్గర గొడవ పడడం ఇష్టం ఉండదు. తర్వాత ఎవరైనా గొడవ పడితే అసలు చూడను. అంటే అరే ఆగండ్రా ఎందుకు అంటే జస్ట్. మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎప్పుడు పంచాయతీలు అయితే కదా ఫ్రెండ్షిప్ మధ్యలో, అట్లాంటి ఏమన్నా మరి సెటిల్ చేసిరా అటు ఇటు ఏమన్నా? అంటే ఇప్పుడు గొడవలు ఇష్టం ఉండదు అటు వెళ్ళను అని అన్నారు కదా, ఫ్రెండ్స్ బ్యాచ్ లో మస్తుగా అయితే ఉంటాయి, తాగే దగ్గర తినే దగ్గర ఘోరంగా. అట్లా ఏమన్నా మీరు ఏమైనా సెటిల్ చేసిన సందర్భాలు ఉన్నాయా?
సెట్టిల్ అంటే ఫస్ట్ నా మాట వినరు ఎవరు. అయ్యయ్యో! ఎందుకంటే నీకేం తెలుసు అంట డైరెక్ట్. ఆ! సరే లైట్, మీ లైట్ ఇష్టం, మీ తీసుకోండి. కర్మరమం. హ్మ్. ఇప్పుడు ఎవరికైనా సరే తల తాకిన తర్వాతనే అర్థమవుతుంది, ఒక అనుభవం కావాలి ఎవరికైనా. హ్మ్. దీనికోసం మనం ఇది అంతా చేసింది హ్మ్. అని అనిపిస్తుంది. ఓకే. మీ ఎడ్యుకేషన్ ఏంటి కంప్లీట్‌గా? నేనండి, హ్మ్. నేను ఇంటర్ ఫెయిల్. నాది నిజం చెప్పండి. నిజం, ఆ! ఇంటర్ ఫెయిల్ నేను. ఓకే. దాని తర్వాత కంటిన్యూ చేయలేదా ఇంకా? లేదండి, అదేంటి మీ మమ్మీ గారు ఫోర్స్ చేయలేదా? అందరు చేశారు. హ్మ్. నాకే బాగా ఈ ఫీల్డ్ అంటే పిచ్చిగా కొంచెం. హ్మ్. సో అలా 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 ఆ టైంలోనే నేను కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా. హ్మ్. ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు మెల్లిగా అప్పుడే నాకు దారం దొరికింది, దాన్ని హ్మ్. చూస్తా ఉన్నా. ఓకే. ఇప్పుడు పరిస్థితులలో ఎప్పుడైనా అనిపిచ్చిందా? స్టడీ కంటిన్యూ చేయాల్సిందే. ఇంటర్ ఫెయిల్ అయినా అని చెప్పుకోవాలంటే ఘోరంగుందని ఏమన్నా అనిపిచ్చిందా? లేదే, అట్లేం అనిపించలేదు. లేదు. హ్యాపీయే. ఒకటి మనిషి ఎదగడానికి 4 అక్షరాలు వస్తే చాలు. హ్మ్. వాడికి తెలివి ఉండాలి ఫస్ట్. హ్మ్. చదువు ఇంపార్టెంటే, కాదనట్లేదు. హ్మ్. కానీ నిజంగా వాడు బయట ఎదగాలి, బయట తిరగాలి అంటే ఓ 4 ముక్కలు 4 అక్షరాలు రావాలి చాలు. హ్మ్. హ్మ్. ఓకే. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆర్టిస్ట్, డాన్సర్ అవ్వకపోతే మీరేమై ఉండేవాళ్ళు? నేనా? హ్మ్. తెలీదండి ఇది. తెలుస్తది గదా! మీరు నేను ముందే అన్ని. నేను ఇట్లా అయితా అని నాకే తెలీదు. హ్మ్. అది అది ఎలా తెలుస్తది? అయిపోయిందంటారు. సో యెస్. అంటే మీరు ఇప్పుడు స్టడీ గురించి అడిగారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే హ్మ్. ఆహ్, పెద్ద పెద్ద చదువులు చదివి హుహు. పాలేరు పని చేసేటోడు పెద్ద పెద్ద కోట్లు సంపాదించుకొని వాళ్ళకి జీతం ఇచ్చి కూడా కూర్చోడు హ్మ్. మాట. ఆయనకేమొచ్చు? వీళ్ళ ఓనర్‌కి, హ్మ్. ఇప్పుడు ఫర్ సపోజ్ వీళ్ళు ఇంజినీర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు. వీళ్ళందరూ ఆయన దగ్గర జీతం తీసుకుంటారు. హ్మ్. ఆ పైన ఉన్నవానికి ఏం రాదు. ఏంటంటే ఆయన దగ్గర డబ్బులున్నాయి. హ్మ్. ఆయనకు బిజినెస్ మైండ్ ఉంది. బిజినెస్ ఒక్కటే మెయిన్ హ్మ్. ఈ ప్రపంచం మొత్తంలో. బిజినెస్‌ని మించింది ఇంకొకటి లేదు. హ్మ్. యెస్. ఓపెన్‌గా చెప్పాలంటే. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు మీరు ఇంటర్ ఫెయిల్ అయిపోయింది. నేను అక్కడే ఆపేసానని మీ ఫ్యాన్స్ చిన్న పిల్లలు ఎవరైనా మీ సాంగ్స్‌కి అలవాటు పడిపోయి అడిక్టెడ్ అయ్యుండి, హ్మ్. నేను కూడా రాము రాథోడ్‌లాగా ఇంటర్ వదిలేసి నేను కూడా సాంగ్స్‌కెళ్ళిపోతానని అలా డిసైడ్ ఆ! అయితే యెస్. ఓకే. నేనేమంటున్నా, నేను వాళ్ళని ప్రమోట్ ఏమంటారు దాన్ని? దానికి నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఓకే. నేనేమంటున్నా అంటే హ్మ్. చదువుకోవాలి ఫస్ట్. చదువు ఇంపార్టెంటే. హ్మ్. ఎవరి లైఫ్ వాళ్ళది. మీకు ఎంత వరకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అంతవరకు చదువుకోండి. హ్మ్. మీకు దేనిపైన ఆసక్తి ఉందో దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. హ్మ్. డెవలప్ చేసుకోవడం, దాన్ని మిస్‌యూజ్ చేసుకోకండి ఫస్ట్. హ్మ్. మీకు ఓకే, నేను దీనికి నేను అచీవ్ అయితా ఖచ్చితంగా హ్మ్. అని మైండ్‌లో ఉంటేనే దాన్ని డెవలప్ చేయండి. హ్మ్. అంతే. ఓకే. ఇంకొకటి మీ ఊర్లో వాళ్ళది, మీ చుట్టాలది అంటే ఎలా ఉంటుంది మీది? ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? ఒక సెలబ్రిటీలాగా ట్రీట్ చేస్తారా? లేదంటే ఫ్రంట్ సరిగ్గా మాట్లాడి మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్ చేసేటట్టు ఉంటుందా? అంటే అంటే చాలా మంది ఆర్టిస్ట్‌లకు చూసాను. ఇలా అంటుంటారని. బట్ మీ స్టైల్‌లో మీ దగ్గర ఎలా ఉంది? మీ పరిస్థితి? ఆయన ఏం చెప్పాలిప్పుడు? నేను నిజంగా ప్రామిస్ చెప్తున్నాను. నేనసలు పట్టించుకోను. ఓకే. హ్మ్. నేనసలు నన్ను నా ఎదురుగా నన్ను తిడుతున్నా నేను పట్టించుకోను. హ్మ్. నేను జస్ట్ అట్లెట్లా? హ్మ్. అట్లెట్లా అంటున్నా? ఎట్లా పాసిబుల్ అయితది? ఒక్కటండి. నేనొకటే నాకు నా నా మైండ్‌లో ఒకటే తిరుగుతుంటది. హ్మ్. వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? హ్మ్. తీసుకురాలే. పోయేటప్పుడు ఏం తీసుకోము. సో, ఎందుకివన్నీ? హ్మ్. నేను బుద్ధుడిని బాగా ఫాలో అయితా. ఓకే. సో, యెస్. అక్కడి నుంచొచ్చిందా? ఓకే. సో, 'భ్రమరాంబిక తుటిక' గారితో ఒక 2 సాంగ్సో చేశారనుకుంటా. 2నా? ఒక 3నా? సాంగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సాంగ్ చేయబోతున్నాం. ఓకే. సో, తను ఏంటి? తను కూడా చాలా మంచి ఆర్టిస్ట్. మంచి ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి. హ్మ్. తనెలా ఉంటుంది? బావుందండి. పర్లేదు. హ్మ్. అంటే మేము 'కన్నయ్య కదమ్మ' సాంగ్ అప్పుడు హ్మ్. మంచి సపోర్ట్ చేసింది. హ్మ్. బాగా చాలా బాగా చేసింది. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది చాలా సాంగ్. బాగా. అవును. ఓకే. సో, దానివల్లే మళ్ళీ సెకండ్ టైమ్ తీసుకోవడం జరుగుతుందా అలా ఏమైనా? అలా ఏం లేదా? అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అడిగారు. హ్మ్. తను చేస్తుందా ఒకసారి అడిగి చూడండి అంటే హ్మ్. అడిగాను. తను ఓకే అండి చేస్తానననంది. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ ఒక సాంగ్ ఉంది మళ్ళీ మా ఓకే. కాంబినేషన్‌లో. సో, అలాగే రన్ అవుతుందనమాట. యాహ్! సో, ఫైనల్‌గా నా కోసం ఒక మంచి సాంగ్ పాడండి. మంచి సాంగ్. కాదు నార్మల్‌గా పాడమంటే పాడతారేమో గానీ, నా కోసం పాడమంటున్నా చూడు, వచ్చే పాట గూడా రానట్టుంది దేవుడా! మీరే పాడండి మంచి సాంగ్. కొంచెం నాకు లెంగ్త్‌గా పాడండి. కొంచెం సేపు రిలాక్స్ అవుతాను మంచిగా. చెప్పండి, మీరు చెప్పండి ఏ సాంగ్ పాడాలో ఆ నాకు సాంగ్. అన్ని సాంగ్స్ ఇష్టమే. అది అందులో బాగా 'కన్నయ్య ఇష్టమైన కాదా' సాంగ్, 'రాములమ్మ' సాంగ్, ఇంకా ఇది
చాలా ఉన్నాయి. రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. మీకు ఏది నచ్చితే అది పాడండి కొంచెం లెంగ్త్‌గా. నాకు కూడా అన్ని నచ్చండి. ఏదైనా ఒకటి పాడండి అందులోంచి. ఏం పాడాలి ఇప్పుడు మళ్ళీ? సొమ్మసిల్లి అంటే రెగ్యులర్ గా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో పాడుతున్నా. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర అదే సాంగ్ పాడతాను. నిన్న కూడా అదే పాడా నేను. సరే ఇంకోటి పాడండి. మీరు ఏది వినాలనుకుంటారో చెప్తే నేను అది పాడతా. నేను ఏదైనా వినాలనుకుంటున్నాను. మీ బోల్డ్ ఉన్నాయండి సాంగ్స్. ఇంత ఆలోచిస్తున్నారేంటి? ఓకే. కట్టిన నీకయ్యో చిన్నగూడు గుప్పెడంత నా గుండెలో ఎప్పుడు వీడని బంధమై రావే వేయేళ్ళు రాసిస్తా నీకే లోకమేలటి రామయ్య నేనవుతా నన్ను పాలించే సీతమ్మ నువ్వైతే అడవిలో దినిల రామయ్య నేనవ్వా నిన్ను వీడక కడదాకా తోడవుతా పేద ప్రేమను కాదంటున్నావా దిక్కులేని ఒంటరి నవ్వుతా ఎల్లిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ. చాలా బాగుంది. అసలు మన ఇంగ్లీష్ వాళ్ళు అంటే అమెరికా యూఎస్ వాళ్ళు కూడా మన పాటలే వినేటట్టుంది. ఎందుకంటే చాలా మంది నేను చూసాను యూఎస్‌లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కాల్ చేసినా నైట్ టైమ్‌లో ఈ పాటలు పెట్టుకొని డ్రింక్ చేస్తుంటారు. మస్తు కిక్ వస్తుంటదంట వాళ్ళకి. భలే ఉంటుంది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత స్పీడ్‌గా రెస్పాండ్ అవుతారు అనుకోలేదు నిజంగా. నెంబర్ తెప్పించుకున్నాను లేకుంటుండే. నెంబర్ తెప్పించుకొని కాల్ చేసిన ఫాస్ట్‌గానే రెస్పాండ్ అయ్యారు. అంటే టైం సరిపోవట్లేదు అట్లా ఏమనకుండా. లేదండి అదే మనం ఎప్పుడు అనుకున్నాం కదా. సో కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన. ఈ రోజు కొంచెం ఇక్కడ స్టూడియోకి వచ్చాను నేను యాక్చువల్లీ. ఇక మీరు కాల్ చేశారు ఎప్పుడైనా రండి అంటే నాకు ఈవినింగ్ కొంచెం వేరే వర్క్ ఉంది మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారా మళ్ళీ ఇంకా ఊర్లోనే అంటున్నారా అక్కడే? నేనా హైదరాబాద్ లోనే ఉన్నాను ప్రెసెంట్. అటు ఇటు షిఫ్టింగ్ ఇక అంటే వర్క్ ఉన్నప్పుడు మంత్ లో ఒక 2 times 3 times అట్లా వెళ్ళి వస్తుంటా ఇంటికి. ఓకే. ఎస్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.